సైబర్ నేరగాళ్ల ఎత్తుల్ని చిత్తు చేసింది ఏపీ సిఐడి. ఇంటర్నేషనల్ సైబర్ ముఠా గుట్టు రట్టు చేసింది. వేల కోట్లను దోచేసిన సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఒక్క ఏపీలోనే 20 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించారు ఏపీ సిఐడి పోలీసులు. సైబర్ ముఠాను ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి వేల సంఖ్యలో సిమ్ కార్డులతో పాటు పలు కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా 10,000 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్, డిఓటీ సంస్థలు ఇచ్చిన కీలక ఆధారాల ద్వారా విశాఖపట్నం, హైదరాబాద్, ఒడిషా, బీహార్, గోవా, కోల్కతాలో తనిఖీలు నిర్వహించారు. వియత్నాంకు చెందిన వ్యక్తితో పాటు వారికి సహకరించిన వారిని ఏపీ సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఒక్క ఏపీలోనే 20 కోట్ల రూపాయలు కొల్లగొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక బిల్డింగ్ లో పెడతారు విత్ ఇంటర్నెట్ కనెక్షన్, ప్రాపర్ వెంటిలేషన్ తో, తర్వాత కెమెరాస్ కూడా పెడతారు. ఆ కెమెరాస్ లో డైరెక్ట్లీ అక్కడ నుంచి బయట నుంచి మానిటరింగ్ జరుగుతుంది. సో ఈ మానిటరింగ్ తర్వాత ఒక సిమ్ కార్డ్ కావాలంటే సిమ్ సెటప్ కి కూడా ఒక లోకల్ ఆపరేటర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని పాస్ ఏజెంట్స్ తో ఫ్రాడులెంట్ సిమ్స్ తీసుకుంటారు. సో పిఓఎస్ ఏజెంట్స్ ఉంటారు, ఎవరు సిమ్ అమ్ముతున్నారు, లోకల్ షాప్స్, కిరాణా షాప్స్, ఇట్లాంటి వాటితో ఫేక్ కేవైసీ చేసి సిమ్స్ తీసుకుంటారు. 5-6 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ టైప్ నడుస్తుంది. సిమ్బాక్స్ మాడ్యూల్స్ ద్వారా ఆపరేషన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడి నుంచి కాల్ చేసేది తెలియకుండా మోసాలకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసపూరిత లింకులు పంపించి దోచేస్తున్నారు. ఒక సిమ్ బాక్స్ లోనే సుమారుగా నియర్లీ 1600 సిమ్స్ దొరకడం జరిగింది. ఆ ఇన్పుట్ ద్వారా ఎంత లాస్ చూస్తే ఇట్ వాజ్ మోర్ దాన్ 20 crores ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదర్ స్టేట్స్ లో ఎంత క్రైమ్ రిపోర్ట్ అయిందో అది ఇంకా డేటా ఫుల్ గా ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ కేవైసీ డేటాని వాళ్ళు కొత్త సిమ్ తీసుకోవడానికి ఇల్లీగల్ గా అట్ ద పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర జరుగుతూ కొత్త సిమ్ మీకు తెలియకుండా మీ పేరు మీద తీసేసుకుంటారు. అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టు రట్టు చేయడంతో ఏపీ సిఐడి అధికారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ముఠా మోసాల్లో కొంతమంది తెలిసి, మరికొందరు తెలియక ఈ ముఠాతో భాగస్వామ్యం అవుతున్నారని, ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలని అధికారులు చెబుతున్నారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.